మన యొక్క క్లబ్ పేరు మస్తి రైడర్స్ క్లబ్. ఇదే మన ఫస్ట్ రైడ్. ఇవాటి నుంచి మనం వీక్లీ ఆ విధంగా అయితే రైడ్లు వేద్దాం. అయితే ఇవాళ రైడ్కి ఫస్ట్ లీడ్ సూర్య చేస్తాడు. లీడ్ చేస్తాడు. మనకు నెక్స్ట్ నేను ఉంటా. లాస్ట్కి వినయ్ ఉంటాడు. మధ్యలో వెళ్ళాలి. ఒకటి సడన్ బ్రేకులు వేయకండి, ఎందుకంటే అది గ్యాప్ మెయింటైన్ చేయండి ప్రాపర్గా. అండ్ స్పీడ్ అన్నప్పుడు హ్యాండ్ సైడ్, స్లో, స్టాప్, ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరాబైట్ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఒక రైడ్ అయితే ప్లాన్ చేసినాం. ఇక్కడ నుంచి ద గ్రాండ్ క్యాన్యన్ గండికోట. సో ఈ రైడ్ వచ్చేసి మన ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నాం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నార్సింగి మీటప్ పాయింట్ పెట్టుకున్నాం. అండ్ నార్సింగి నుంచి వెళ్ళి మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్, ఇప్పుడైతే మనం నార్సింగి దాటి శ్రీశైలం హైవేకి అయితే కనెక్ట్ అయిపోయినాం. సో గండికోట మా ఏరియా నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 360 to 370 కిలోమీటర్స్ ఉంది. 360 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ ఒక 7 hours 8 hours టైం పడుతుంది. ఇంకా మేము మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్ళేసరికి ఒక 10 hours పడుతుంది అనుకోండి. నా ముందైతే వైఎన్ఆర్ విత్ హిమాలయన్ అండ్ నెక్స్ట్ సాయి చంద్ర విత్ బుల్లెట్. ఇది సూర్య విత్ ఏహెచ్డి అడ్వెంచర్. ఈరోజు సూర్య డ్రోన్ అయితే ఉన్నాడు, అది ఫ్లై చేయడానికి ఒక ఓపెన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. గాయ్, సూర్య బ్రో అయితే ఇప్పుడైతే డ్రోన్ అయితే ఎగరేద్దామని ట్రై చేస్తుండు. కొత్త డ్రోన్ ఇప్పుడే అన్బాక్సింగ్. బాక్స్ కూడా ఇన్నే ఉంది. డైరెక్ట్ అయితే ఈ రైడ్ కోసం సూర్య ఫారెన్ తెప్పించాడు. కాస్ట్ 2 lakhs. ఈ డ్రోన్ పేరు ఏంది బ్రో? ఈజీ స్కై IZI మేడ్ ఇన్ ఇండియా. ఆయన ముఖంలో గుచ్చుకుందనుకో. దానికి ఎదురుగా ఎవరు ఉండకండి. అట్ లాస్ట్ డ్రోన్ అయితే కంప్లీట్ బుక్ అయింది, ఫ్లై కాలే, క్రాష్ అయిపోయింది కంప్లీట్. అవ్వ లదాఖ్ పోయినట్టే పెట్టుకున్నావు కదా. హిమాలయన్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నడపడం. క్రేజీ బైక్ ఇది. యాక్చువల్గా నేను ఇది తీసుకుందాం అనుకున్నా, బట్ నెక్స్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైతే ఒక 150 కిలోమీటర్స్ వచ్చినాం. క్లీన్ హైవే, పోతుంటే మస్తు మజా వస్తుంది. ఇది 3rd టోల్ గేట్.
విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం. టైం అయితే ప్రజెంట్ 5 అవుతుంది. ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఇంకా లగేజ్ ఉంది. మళ్ళీ హిమాలయన్ మీద ఒక ఆఫ్ రోడ్ వేద్దామని తీసుకున్నా. ఇది మొత్తం పొలంలో ఉండే మట్టి కదా, చాలా స్మూత్గా ఉంది. స్మూత్గానే అవుతుందిగా. ఇలా అయితే మస్తు ఉంటుంది కానీ నా షేకి అవుతుంది మొత్తం. నా సెట్ కాదు, ఇంకా షేకి అవుతుంది. ప్రజెంట్ అయితే ఒక కచ్చా రోడ్లోకి అయితే ఎంటర్ అయినాం. కంప్లీట్ దుమ్ము. అమ్మ ఏంది బ్రో, ఈ బస్ ఎడికి వచ్చింది బ్రో. ఈ అమ్మ టీషర్ట్ ఫేల్ అనవసరంగా ఇప్పిన. జస్ట్ మిస్రా అయ్యా, ఎట్లా పోతున్నావురా బాబు. అర్థం కాలే. వరిన్ని చంద్రబాల్ ఎట్లా దుమ్ము లేపుకుంటూ పోతుండగా ఆవుతులాడుగా అస్సలకి. ఈ సింగిల్ రోడ్లో ఆటో కూడా ఎక్కువరా అంటే ఇంకా బస్సు అట. వీడు సైడ్ ఇచ్చేటట్టు లేడు కదా బ్రో, మధ్యలో ఆటో ఒకటి. పోరా బాబు, స్లో అన్నా ఇవ్వరా, సైడ్ అన్న ఇవ్వరా అయ్యా. వీడు మనకి సైడ్ ఇవ్వా అని ఫిక్స్ అయినట్టున్నాడు బ్రో. అబ్బా లాస్ట్ స్లో అయిండు, కొట్టేద్దాం మనం. జమ్మలమడు ఇంకా 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. చంద్రపాల్ నిన్ను కొడుతుర్రా, నిన్ను కొడుతుర్రు. యూట్యూబ్లో పెడతా, చెయ్యి పేరు మెన్షన్ చేసి, మీ ఊరి పేరు మెన్షన్ చేసి యూట్యూబ్లో చెయ్యి పాట ఆటాలా ఎప్పుడు. పాట పాట నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 తీల నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు.
ఏందంట రైడా ఏ రైడ్ రైజా అదే చలో బాయ్ గైస్ మనం ప్రెజెంట్ అయితే జమ్మలమడుగు రీచ్ అయినాం అట్ ద ఎండ్. టైం 8 అవుతుంది. మధ్యలో చాలా టైం వేస్ట్ అయింది, లేకుంటే ఈ పాటికి గండి కూడా రీచ్ అయ్యేటోళ్ళం. మనం ఇప్పుడైతే జమ్మలమడుగు క్యాంప్స్ తీసుకుందామని చూస్తున్నాం. జమ్మలమడుగులో ఇట్లా పోతేనా? ఓకే ఓకే థ్యాంక్స్ అంకుల్. హోటల్ కావాలంటే వాళ్ళకి చూపిస్తాను. నా షాప్ పక్కన బీమార్ట్ ఓనర్ బీమార్ట్ ఉంది కదా, అది తీసుకొని వస్తాం. మీరు ఉంటారా మీరు? బీమార్ట్ బీమార్ట్ అని చెప్పండి, నేను బీమార్ట్ ఉంటాను. ఓకే ఓకే థ్యాంక్స్ అంకుల్. మీ అతనికి ఎవరికైనా ట్రిప్ ఉంటే హోటల్ చూపిస్తా. ఈయనతో పోతావా? అంకుల్ తోటి పోతావా? వాటర్ కా వాటర్ మా షాప్లో అన్నీ ఉన్నాయి. ఓకే ఏం కావాలన్నా బీమార్ట్ వెళ్ళండి, మొత్తం ఆడుకొస్తాం. బీమార్ట్ ఓకే సరేనా? ఓకే అంకుల్. ఇట్లా నాతోట్రా. ఇక్కడ ఒక అన్న చెప్పిండు, ఇక్కడ క్యాంప్ దొరకవు, తాడిపత్రి తీసుకోండి అని అన్నాడు. సో షాప్కి పోతున్నాం. ఇంకా నేను చెప్పిన ప్యాకెట్స్ లెక్క అంటే గివ్ వే రైట్. టూ హండ్రెడ్ చిన్న చిన్న గల్లీలలో బస్సు ఏంద్రా భయ్ కదా ఇది అసలు. గైస్ ఎట్ లాస్ట్ మనమైతే గండికోట రీచ్ అయినాం. టైం ప్రెసెంట్ 11 అవుతుంది. గిదేనట గండికోట. ఇక్కడ ఊతురు కదా, ఇంకా ఇటు ఉంది బ్రో రోడ్డు. మేము జమ్మలమడుగులోనే రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ చేసి పార్సల్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవంట. సో మీరు కూడా ఒకవేళ వస్తే ఫుడ్ పార్సల్ తీసుకొని రండి. మాకు అలవాటు రా, పోయినప్పుడు అయితే క్యాంప్ అయితే సెట్ చేసిన మామూలు కింద ఆడిపత్రి వేసుకొని అయితే కూర్చున్నారు. యూజ్ చేసుకుంటే రేపు పొద్దున కూడా రావచ్చు అన్నాడు. కర్నూలులో చపాతీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయంట, వైట్గా మైదాతో చేస్తే ఎట్లుంటుందో అట్లా. ఈ చపాతీస్ తోటి ఎగ్ బుర్జీ అండ్ చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకున్నాం ప్రజెంట్. ఇలా కానిద్దాం ఇక. మంది అవుతావు ఉందాట. సో గాయ్స్ ఈరోజు అయితే డే ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ కోసం కీప్ వాచింగ్ టెరాబైట్ వ్లాగ్స్.